రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోగ్య కేంద్రానికి వైద్యం నిమిత్తం వచ్చే ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యం నిమిత్తం రోజు వందలాది మంది రోగులు వస్తుంటారు. కానీ ఆరోగ్య కేంద్రంలో త్రాగడానికి నీళ్లు దొరకవు. ఎవరైనా రోగి బాత్రూంలోకి వెళ్లాలన్నా చుక్క నీళ్లు లేని పరిస్థితి. మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న పోతుగల్ ఆరోగ్య కేంద్రం పరిస్థితి హాస్పిటల్ పక్కనే లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకులు ఉన్నప్పటికీ చుక్క నీరు మాత్రం హాస్పిటల్కి రాదు. హాస్పిటల్లో బోరు సదుపాయం కూడా లేదు. హాస్పిటల్కి వెళ్ళాలంటే తమ వెంట నీటి బాటిల్ తీసుకోవలసిన పరిస్థితి. ఈ హాస్పిటల్లో రోగులకి కాదు, నిత్యం వైద్య సేవలు అందించే వైద్యులకు సిబ్బందికి సైతం నీళ్లు లేక బాత్రూంకు వెళ్ళలేని పరిస్థితి. ప్రభుత్వాలు లక్షల రూపాయల వ్యయంతో నీటి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న పోతుగల్ ఆరోగ్య కేంద్రంలోని నీటి వసతులు కరువు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రంలో నీటి సదుపాయాన్ని కల్పించాలని పలువురు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.